నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎంత కష్టమైనా సరే సొంతంగా ఓ ఇల్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. సొంతిల్లు ఉంటే ఆర్థికంగానూ సామాజికంగా భద్రత కూడా పెరుగుతుందని భావిస్తారు. అయితే చాలామంది తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ఇల్లు కొనాలని చూడటం ద్వారా అప్పటికే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ధరలు పెరుగుతాయి. తమ బడ్జెట్లో దొరక్కపోవచ్చు. అందుకే నగర పరిసర ప్రాంతాల్లో ఏ వైపు తీసుకున్నా ఇంటి స్థలాలు, ఫ్లాట్ల ధరలు రోజురోజుకు పెరుగుతుంటాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రాయలసీమ ముఖద్వారంగా, ఆంధ్ర రాష్ట్ర పూర్వ రాజధానిగా పేరున్న కర్నూలు నగరంలో స్థిరాస్తి రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో కర్నూలు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. పరిశ్రమలు వస్తుండటం, రహదారులు వేగంగా విస్తరించుండటం, విద్యాసంస్థలు ఏర్పాటు అవుతుండటంతో కర్నూలు రియల్ రంగంలో జోరు కనిపిస్తుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. మరి కర్నూలు నగరంలో ఏ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఉంది? అపార్ట్మెంట్ భూముల ధరలు ఎలా ఉన్నాయి? స్థిరాస్తి రంగ వృద్ధికి ఉన్న అనుకూల అంశాలేంటి? కర్నూలు రియల్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో ఇప్పటికే లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తదితర సంస్థలు కర్నూలులో ఏర్పాటు చేశారు. జగన్నాథ గట్టుపై ఇప్పటికే IIIT ఏర్పాటయ్యింది. ఉర్దూ విశ్వవిద్యాలయం కర్నూలుకు వచ్చింది. ఓర్వకల్లు వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. కర్నూలు నుంచి అమరావతికి 4 వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ వే కర్నూలు మీదుగానే వెళుతోంది. బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్ నగరాలకు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిని సైతం మరింత అభివృద్ధి చేయనున్నారు. కర్నూలు నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో సుమారు 10,000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే ఓర్వకల్లులో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, DRDO తదితర సంస్థలు ఏర్పాటయ్యాయి. సెమీ కండక్టర్ల పరిశ్రమ, డ్రోన్ హబ్, ఎలక్ట్రికల్ వెహికల్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో స్థిరాస్తి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. కర్నూలుకున్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనము బార్డర్కి వచ్చామండి. తెలంగాణ బార్డర్లో ఉన్నాం కాబట్టి ఒక సైడ్ డెవలప్మెంట్ జరగడానికి ఆప్షన్ లేదు. తెలంగాణ ల్యాండ్స్ ఉన్నాయి. మనకున్న 2 సైడ్లు కూడా బెంగళూరు హైవే కానీ, మన కొత్త సూరత్ హైవే కానీ, సో ఇక్కడ 2 ఇప్పుడు బాగా బూమింగ్లో ఉన్నాయి. అండ్ అక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. కర్నూలులో ఎప్పుడు కూడా మనకు మిక్స్డ్గానే వస్తుందండి. ప్లాట్స్ అండ్ విల్లాస్ అన్నీగా వస్తున్నాయి. యూజువల్గా విల్లాస్ అనే సంస్కృతి కర్నూలులో పెద్దగా ఉండలేదు. బట్ ఈ మధ్య లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా మంది డెవలప్ అయిపోవడము, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా డెవలప్ అయిపోయి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి, సో వాళ్ళ పేరెంట్స్కి ఒక విల్లా ఇవ్వాలి, ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది విల్లాస్ వైపు చూస్తున్నారు. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక 2 బెడ్రూమ్ కంటే ఒక G+1 విల్లా తీసుకుంటే మనకు కొంచెం టీవీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది విల్లాస్ వైడ్ కొత్తగా, అంటే ఈ విల్లాస్కి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. మన సైజ్ ఏదైతే డెవలప్మెంట్, మన కర్నూలు లాంటి డెవలప్మెంట్ సిటీస్లో ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేస్తే కర్నూలులో ఇంకా అఫోర్డబిలిటీ చాలా బెటర్గానే ఉంది. గవర్నమెంట్ నుంచి మనకు యాక్చువల్ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా అండి మనకు కనెక్టివిటీయే మెయిన్ థింగ్ అండి. రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా సిటీలో తీసుకున్నా, బయట తీసుకున్నా కనెక్టివిటీ ఈజ్ ద మెయిన్ థింగ్. సో దాని గురించి మనం చూస్తే బెంగళూరు హైవే ఈజ్ ఎవర్ గ్రీన్. ఎప్పుడైనా ఇవాళ పెట్టిన తర్వాత ఏ రోజైనా కూడా మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. కొత్తగా మనకి ఇప్పుడు సూరత్ హైవే వచ్చింది అండ్ మనకు విజయవాడకు కూడా హైవే అటే వెళ్తుంది కాబట్టి, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కర్నూలు ఇప్పుడున్న కండిషన్లో. మీకు ఏ ప్లాట్ ఎక్కడ దొరికినా కూడా విచ్ ఇస్ కొంచెం క్లోజ్గా హైవేకి దగ్గరలో ఉంది అంటే రిటర్న్స్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ 3-4 ఇయర్స్లో. కర్నూలు నుంచి అనంతపురం వెళ్లే మార్గంలో విద్యా సంస్థలు అధికంగా ఉండడంతో డోన్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా భూములకు విపరీతమైన గిరాకీ పెరిగింది. కర్నూలు నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో ఓర్వకల్లు సమీపంలో పారిశ్రామిక హబ్ ఎయిర్పోర్ట్ ఉండడంతో ఈ మార్గంలో సుమారు 30 కిలోమీటర్ల మేర భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. బళ్ళారి మార్గంలో కోడుమూరు వరకు, అమరావతి, గుంటూరు మార్గంలో నందికొట్కూరు వరకు స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. ఈ ప్రాంతాల్లో భూముల రేట్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎకరం ధర సుమారు 70 లక్షల నుండి ₹1,00,00,000 వరకు పలుకుతోంది. ఈ భూముల్లో వెంచర్లు సహా అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ గృహాల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఇంటి స్థలాలు సెంటు 10 లక్షల నుండి 20 లక్షల వరకు పలుకుతున్నాయి. అపార్ట్మెంట్లలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర సుమారు 40 నుండి 60 లక్షల వరకు పలుకుతోంది. గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలు 1 కోటి నుంచి 3 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఇండిపెండెంట్ ఇల్లు 60 లక్షల నుండి ₹1,00,00,000 వరకు పలుకుతోంది. సో వినియోగదారుడి యొక్క
ఆలోచన ధోరణి రిక్వైర్మెంట్స్ కూడా ఇప్పుడు అన్నీ మారిపోయి స్థిరాస్తి రంగానికి మంచి ఊపు వచ్చింది ఇప్పుడు కర్నూలు నగరంలో. ఇప్పుడు మన ప్రజల అభిష్టం కూడా ఎట్లుందంటే కొద్దిగా ఊరు బయటకు వెళ్ళినా కానీ మనకు అన్ని సౌకర్యాలు ఉండి అన్నీ అందుబాటులో ఉంటే కినా ఊరు బయట కూడా కస్టమర్లు వస్తున్నారు. ఇప్పుడు ప్రధాన ప్రాబ్లం ఏమంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి డ్రైనేజ్ని లింక్ చేయడం, అంటే మనం కాలనీ నిర్మించిన తర్వాత ఆ డ్రైనేజ్ అవుట్లెట్ అనేది ఎక్కడ కనెక్ట్ చేయాలనేది చాలా ప్రాబ్లంగా ఉంది. దానికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు మిగిలిన టౌన్ ప్లానింగ్ వాళ్ళు ముందే ఒక రూపకల్పన చేసి వెంచర్లోంచి అవుట్లెట్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కలిపే బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటే బాగుంటుందనేది మా క్రెడాయి తరపున కోరుతున్నామండి. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ బయర్ టు బై ఎనీ ఫ్లాట్ ఆర్ ప్లాట్. ఎందుకంటే ఇప్పుడు ప్రైజెస్ అనేవి బాగా తక్కువగా ఉన్నాయి. రైట్ టైం టు ఇన్వెస్ట్ మనీ. రీసెంట్గా మన ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. సో మన లోన్స్ కూడా, హౌసింగ్ లోన్స్ కూడా ఇప్పుడు కొంచెం అందుబాటు ధరలో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ మాకు టైం ఇది. సో ఇన్వెస్టర్ కెన్ ఇన్వెస్ట్ మనీ నౌ. కొన్ని పాలసీల వలన పర్టికులర్లీ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఫర్ డెవలపర్స్. అంటే ఒక విధంగా ఏంటంటే లేఅవుట్ వేస్తే ఇది వరకు 40 ఫీట్ రోడ్ మినిమం ఉండేది, దాన్ని 30 ఫీట్ తగ్గించారు. మేము చాలా రోజులు డిమాండ్ చేస్తున్నాం ఇది తగ్గించమని. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో లేఅవుట్ వేసినప్పుడు అక్కడ 40 ఫీట్ రోడ్ పెట్టి వేస్తే ప్లాట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆ బర్డెన్ అంతా కూడా బయర్ మీద వస్తుంది అన్నమాట. సో అందుకని ఈ రిక్వెస్ట్ను సార్ కన్సిడర్ చేసి వాళ్ళు వచ్చిన 6 మంత్స్లోనే ఆ డెసిషన్ తీసేసుకొని తగ్గించేశారు. దాంతో మాకు ఏంటంటే మంచి ఊతం వచ్చింది. ఇప్పుడు లేఅవుట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ప్లాట్ కొని కట్టుకోవడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం అది. ఎందుకంటే ప్లాట్ కాస్ట్కే వాళ్ళు సగం డబ్బులు అయిపోతాయి. తర్వాత మిగిలిన దాని డబ్బులు మళ్ళీ లోన్కి పోయి తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కాబట్టి మిడ్ సైజు ఆర్ స్మాల్ సైజ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఇసుక అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా ధరలు అధికంగా ఉండడం, అనుమతులు సైతం ఆలస్యం అవుతుండటంతో నిర్మాణ రంగం కుదేలయ్యింది. ఉద్యోగులకు సమయానికి జీతాలు రాకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో స్థిరాస్తిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ఫలితంగా స్థిరాస్తి వ్యాపారం కుప్పకూలిపోయింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఇసుకను ఉచితం చేశారు. అనుమతులు సైతం వేగంగా ఇస్తున్నారు. బ్యాంకు రుణాలపై వడ్డీని తగ్గించారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, విల్లాలు, డూప్లెక్స్ హౌసులు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇంటర్నేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు నంబర్ ఆఫ్ పెరుగుతాయి. ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఇన్వెస్ట్ చేయడానికి ప్రజల్లో ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు విజయవాడ వైపు ఒకటి, ఓరవకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు రోడ్డు, నేషనల్ హైవే, ఈ 3 ఎక్కడ తీసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. మనది మెట్రోపాలిటన్ సిటీ కాదు కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ధరలు అందుబాటులో ఉన్నాయి. ఎండలు మండిపోతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో వేసవి ప్రారంభానికి ముందే నీటి కోసం కటకటలాడే ప్రాంతాల్లో అదొకటి. అక్కడి కాలనీల్లో చాలా వరకు జనం నీళ్ల కోసం కష్టాలు పడని రోజంటూ ఉండదు. వాటర్ ట్యాంకర్లు తెప్పించుకోవడంతో సమస్య ఆ రోజుకు తీరేది. కానీ మరుసటి రోజు మరో ట్యాంకర్ రావాల్సిందే. ఇలా ఎన్నాళ్లు ట్యాంకర్ల బాధ అనుభవిస్తామని ఆలోచించిన ఓ కాలనీ వాసులంతా ఏకమయ్యారు. నీటి కష్టాలు దూరం కావాలంటే ఇంకుడు గుంతలు తీయటమే మార్గంగా భావించారు. ఉద్యమంగా కదిలి ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత ఉండాలనే నిబంధన విధించుకొని వందలాది ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. మరో అడుగు ముందుకేసి రూప్ టాప్ ప్రాజెక్ట్ 10ల సంఖ్యలో ఇంజెక్షన్ బోర్వెల్స్ తవ్వించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి కొద్ది రోజుల్లోనే 70% నీటి సమస్యను దూరం చేసుకుని ఇరుగు పొరుగు కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఉండాలంటే రానున్న వర్షాకాలంలోనైనా వరదను వృధాగా పోనీయకుండా భూగర్భంలోకి మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒడిసి పట్టిన నీటి బొట్టు రేపటి భవితకు తొలిమెట్టు. ఈ మాటలు నినాదాల వరకే పరిమితం కావడం లేదు. నీటి విలువ తెలిసిన వారెందరో ఆచరించి చూపిస్తున్నారు. మండుటెండల్లో కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా జీవిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే హైదరాబాద్ కొండాపూర్లో ఉన్న గౌతమి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాసులు. సుమారు 10 ఏళ్ల కిందట నీటి కోసం గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఈ కాలనీ వాసులు సమష్టి కృషితో నీటి కష్టాల నుంచి గట్టెక్కారు. తమ ప్రాంతంలో కురిసిన ప్రతి చినుకును ఒడిసి పట్టడం ద్వారా వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురుచూసే పరిస్థితి వీళ్లకు లేకుండా పోయింది. కాలనీ స్టార్టింగ్లో వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది. అంటే మీ అందరికీ తెలుసు హైదరాబాద్ రాక్ షీట్ ఏరియా అని చెప్పేసి. సో మేము దాన్ని గమనించి ఫ్యూచర్లో మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, వాటర్ ట్యాంక్లెస్ కాలనీ కింద మారాలి అన్న ఒక దృఢ సంకల్పంతో రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్, ఇంజెక్షన్ బోర్వెల్స్ అండ్ రూఫ్ టాప్ వాటర్ సేవింగ్ మెజర్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాము. దీంతోపాటు మాకు ఏదైతే 1.5 ఎకర్ పార్కు అండ్ 2.5 ఎకర్ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందో దాంట్లో కాంక్రీట్ జంగల్గా మారకుండా దాన్ని మొత్తం యథాస్థితిగా మట్టితోటే ఉండేలాగా మేము ఏర్పాటు చేసుకున్నాం. అంటే వచ్చిన ప్రతి ఒక్క వర్షం చినుకు అందులోంచి ఈ ఒక రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్కి కానీ భూగర్భంలోకి డైరెక్ట్గా వెళ్ళేలాగా మేము అన్ని మార్గాలు తీసుకున్నాం. దానివల్ల మాకు ఈరోజు చాలా అపార్ట్మెంట్స్లో వాటర్ స్కేర్సిటీ అనేది తగ్గింది. అంటే ఇంచుమించు మే మంత్లో కూడా మేము కొన్ని అపార్ట్మెంట్స్లో వాటర్ ట్యాంక్స్ తీసుకోవట్లేదు అంటే దాన్ని మీరే ఆలోచించుకోవచ్చు. గౌతమి ఎన్క్లేవ్లో 60 అపార్ట్మెంట్లు ఉండగా సుమారు 2500 కుటుంబాలు జీవిస్తున్నాయి. 2012 నుంచి 2014 వరకు సకాలంలో వర్షాలు పడకపోవడంతో బోరుబావులు ఎండిపోయి నిత్యం ట్యాంకర్ నీరే దిక్కయ్యేది. నీటి కోసం వాళ్లు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేవాళ్లు. అయినా ప్రతి వేసవిలో మళ్లీ సమస్య పునరావృతం అవుతూనే ఉండేది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అపార్ట్మెంట్ వాసులంతా ఏకమై ఇంకుడు గుంతలు తీయడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. అక్కడి అసోసియేషన్ ప్రతి భవనంలో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిబంధన పెట్టడంతో సుమారు 100 ఇంకుడు గుంతలు తవ్వారు. దాంతో వాన నీటిని అందులోకి మళ్లించడం ద్వారా బోరుబావుల్లో ఆశించిన మేర నీటి ఊట పెరిగింది. ఆ తర్వాత 2016లో వర్షపు నీటిని పూర్తిగా ఒడిసి పట్టాలనే ఆలోచనతో రూఫ్ వాటర్ ప్రాజెక్టుని చేపట్టారు. 150 అడుగుల మేర 12 ఇంజెక్షన్ బోర్లను త్రవ్వించి వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా పైపుల ద్వారా అనుసంధానం చేశారు. దీంతో 70% నీటి కొరతను అధిగమించారు. ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్వెల్స్ ఏర్పాటుతో ప్రతి నీటి చుక్కను సంరక్షిస్తున్న గౌతమ్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడడం పూర్తిగా మానేశారు. భవనంపై పడిన వర్షపు నీటిని ఫిల్టర్ చేసి సంపుల్లోకి మళ్లించుకుంటున్నారు. వాటిని గృహ అవసరాల కోసం వాడుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి భవనానికి వాటర్ మీటర్ ఏర్పాటు చేసుకున్నారు. వేసవిలో నీటిని వృధా చేస్తే జరిమానా చెల్లించేలా నిబంధన పెట్టుకున్నారు. కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని రోజు 500 లీటర్ల నీటిని వినియోగించుకోవాలని పరిమితి విధించుకున్నారు. ఇక పరిమితికి మించి వినియోగిస్తే ప్రతి లీటరుకు 25 పైసల చొప్పున జరిమానా విధిస్తూ నీటి పొదుపును పాటిస్తున్నారు. అంతేకాకుండా ఈ కాలనీలో ఉన్న 1.5 ఎకరాల పార్క్, 2.5 ఎకరాల క్రీడా మైదానంలో కూడా ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకుండా వర్షపు నీరు ఇంకేలా ఏర్పాట్లు చేయడంతో పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. 2012లో మా అసోసియేషన్ ఫామ్ అయింది. అప్పుడే కొద్దిగా కొన్ని అపార్ట్మెంట్లు కట్టడం మొదలెట్టారు. ఇనీషియల్ స్టేజ్లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉండకపోయేది, అంటే తక్కువ అపార్ట్మెంట్లు ఉండటం వల్ల. కానీ ఓవర్ పీరియడ్ 68 స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టడము అండ్ ఆ తర్వాత 6500 జనాభా నిండిపోవడం కాలనీలో వాటర్ స్కేర్సిటీ అనేది స్టార్ట్ అయింది. ఈ లోపలే పూర్వ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరము మేము కలిసి ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్లు ఇనిషియల్గా ఒక 110-120 కట్టించామండి. అప్పటికి కూడా వాటర్ అనేది గ్రౌండ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. సో ఆ తర్వాత ఈ ఇంజెక్షన్ బోర్వెల్స్ అనేటివి చేయించాము. ఆల్మోస్ట్ ఈరోజు 12 ఇంజెక్షన్ బోర్వెల్స్ మా కాలనీలో ఉన్నాయి సార్. 2016 and 18 ప్రాంతంలో దగ్గర ఒక 6 నుంచి 8 వేయించుకున్నాం. ఆ వేయించుకున్న ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపించింది. మా కాలనీలో కొన్ని అపార్ట్మెంట్లో ఈవెన్ ఇన్ పీక్ సమ్మర్లో కూడా మేము ఒక వాటర్ ట్యాంకర్ మీద కూడా డిపెండెంట్ లేదు. అలాంటిది ఎంసీజీ రెసిడెన్సీ ఒకటి, ఎంవివి ఓక్వుడ్స్, రెయిన్ డ్రాప్స్, రిలయన్స్ కమల్, అలా కొన్ని అపార్ట్మెంట్ పేర్లునే అయ్యే కాకుండా చాలా అపార్ట్మెంట్లు కూడా వాటర్ ట్యాంకర్ మీద డిపెండెన్సీ లేకుండా ఉన్నారు. సో ఇదే బెనిఫిట్ మేము ఒకళ్ళని పొందకుండా పక్కన కాలనీ వాళ్ళు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందువల్లంటే మేము ఇక్కడ ఏదైతే వాటర్ ఉంటుందో అదంతా సేవ్ చేస్తున్నాం కాబట్టి మాతో పాటు పక్కన కాలనీ వాళ్ళు కూడా బెనిఫిట్. అదేవిధంగా పక్కన ఉన్న శ్రీరామ్ నగర్ కానీ వేరే ఇతర కాలనీ వాళ్ళు కూడా ఈ మెజర్స్ చేసుకుంటే ఈ ఎంటైర్ కాలనీలో వాటర్ స్కేర్సిటీ అనేది ఉండదు సార్. ఇండివిజువల్గా వర్షం పడినప్పుడు ప్రతి బిల్డింగ్ మీద పైప్ లైన్ వేసుకొని కింద వాటర్ ఫిల్టర్ అటాచ్ చేసామండి. సో ఆ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి కింద ఫిల్టర్లోకి వచ్చి ఆ ఫిల్టర్ అయిన వాటర్ని మళ్ళీ మేము సంపులోకి పంపించుకొని రీయూజ్ చేస్తున్నాం రెయిన్ వాటర్. ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ని కూడా మళ్ళీ పిట్లోకి పంపించి అదొక 3 డిఫరెంట్ కాన్సెప్ట్ మేము ఇంప్లిమెంట్ చేసాం. సో ఆ ఫిల్టర్ అనేది ప్రతి బిల్డింగ్లో ఆల్మోస్ట్ గౌతమి బ్యాంక్లో ప్రతి బిల్డింగ్లో కూడా ఇంప్లిమెంట్ చేయించాం.
వర్షాకాలంలో వరద నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తే 365 రోజులు నీటి కొరత లేకుండా జీవించవచ్చని నిరూపిస్తున్నారు ఈ కాలనీ వాసులు. ప్రైవేటు ట్యాంకర్లకు వెచ్చించే నగదును నీటి సంరక్షణకు ఖర్చు చేస్తూ నగరంలో నీటి ఎద్దడి లేని ప్రాంతంగా తమ కాలనీని తీర్చిదిద్దుకుంటున్నారు. గత కొంతకాలంగా భవన నిర్మాణ సమయంలో అనుమతులకు సంబంధించిన అంశాల్లో ఇంకుడు గుంతల నిర్మాణ నిబంధనను తప్పనిసరి చేశారు. అవగాహన లేమి కారణంగా నీటి నిర్మాణాన్ని కేవలం అలంకారప్రాయంగానే భవన నిర్మాణదారులు చూస్తున్నారు తప్ప ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదనేది అభిప్రాయపడుతున్నారు. యాక్చువల్గా మేము పార్క్గా ఏంటంటే రెయిన్ హార్వెస్టింగ్ ద్వారా వాటర్ యూజ్ చేస్తున్నామండి. అట్ ద సేమ్ టైం ఈ సమ్మర్లో ఏంటంటే మీకు కాలనీ వాసులు కొంతమంది స్పాన్సర్ చేస్తారనమాట. ఆ వాటర్తో మేము గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నామండి. కాలనీలో చాలా అపార్ట్మెంట్స్లో ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ కూడా పెట్టామన్నమాట. సో కామన్ లైటింగ్ అంతా రూఫ్ టాప్ సోలార్ ఉపయోగించుకుంటూ మేము ఏంటంటే ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఎక్సెస్ పవర్ని మేము వాళ్ళకి ఇస్తున్నాం అనమాట అండి. అలాగే ఏంటంటే కాలనీలో మాకు ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది అనమాట అండి. మేము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ దీనివల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ ద్వారా ఏంటంటే కొంత ఏమవుతుందంటే మాకు చెట్లు కూడా చాలా గ్రీన్గా ఉంటున్నాయి అనమాట అండి. సమ్మర్లో ఏంటంటే మాకు టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుందండి. మేము రోడ్ల మీదకి వచ్చినా అట్లీస్ట్ 3-4 డిగ్రీస్ తక్కువ ఉంటుంది అనమాట. మాకు గ్రీనరీ ఉంటాం వాళ్ళనమాట అండి. ప్రతి వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతంలో ఒకటిగా ఉన్న కొండాపూర్లో వాననీటి సంరక్షణలో ఆధునిక పద్ధతులను పాటిస్తూ చుట్టుపక్కల కాలనీలకు గౌతమ్ ఎన్క్లేవ్ కాలనీ ఆదర్శంగా నిలుస్తోంది. భారీగా పడిపోతున్న భూగర్భ జలాలను తమ ప్రాంతంలో క్రమంగా పెంచుతూ వేసవిలో నీటి ఇక్కట్లను దూరం చేసేందుకు కలిసికట్టుగా శ్రమిస్తున్నారు. సామాన్యుల నుండి ధనవంతుల వరకు సొంత ఇంటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూర్చిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ఈరోజు ఇంటి అలంకరణకు ప్రాధాన్యత పెరిగింది. అందంతో పాటు సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు తాజా పోకడలకు తగ్గట్టుగా ఇంటీరియర్స్ చేయిస్తున్నారు. స్థలం వృధా కాకుండా అవసరాల పరంగా ఏమాత్రం రాజీ పడకూడదని కొందరు డిజైనర్లను ఆశ్రయిస్తుంటే మరికొందరు సొంతంగా ఇంటిని తమకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రత్యేకించి కబోర్డ్స్ చేయించేటప్పుడు, బిగించేటప్పుడు వాస్తుపరంగా ఏ దిక్కులో ఉండాలనే సందేహాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కబోర్డ్లను ఏర్పాటు చేసుకునేటప్పుడు వాస్తుపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు పెద్దదైనా చిన్నదైనా ఇంట్లోని వస్తువులు బయటికి కనిపించకూడదు. అదే ఇప్పటి ట్రెండ్. ఇల్లు శుభ్రంగా అందంగా కనిపించేందుకు, వస్తువులు భద్రంగా ఉండేందుకు నూతన వస్త్రాలు, పాత కాగితాలు, కొత్త బ్యాగులు, పాత సామగ్రి, పిల్లల బొమ్మలు, పెద్దల జ్ఞాపకాల వరకు అల్మారాలు దాచిస్తుంటారు. గది విస్తీర్ణాన్ని బట్టి ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడ కబ్బోర్డ్లు బిగిస్తుంటారు. వాస్తును సైతం పరిగణనలోకి తీసుకుంటారు. మూల గదుల్లో ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. దక్షిణ పడమర దిశలు కలిసే నైరుతిలో ఉన్న గదిలో దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి శ్రేష్టం అంటారు. కాబట్టి అల్మారాలు పడమర వైపు ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుంది. తూర్పు ఉత్తర దిశలు కలిసే ఈశాన్యంలో ఉన్న గదిలో దక్షిణం లేదా పడమర దిశలో అల్మారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తర పడమర దిక్కులు కలిసే వాయవ్యం మూల గదిలో దక్షిణం వైపు వీలుగా ఉంటుంది. తూర్పు దక్షిణం కలిసే ఆగ్నేయ మూల గదిలో ఉదయం పూట తూర్పు నుంచి వచ్చే ఎండ, గాలి, వెలుతురు తగినంతగా ఉంటుంది. వీటికి అడ్డుపడేలా కాకుండా పడమర గోడకు, దక్షిణం గోడకు అల్మారాలు శాస్త్ర ప్రకారం ఉండాలి. ఇక దిక్కుల విషయానికొస్తే తూర్పు దిశలో ఉన్న గదిలో పడమర దక్షిణం దిక్కులో అల్మారాలు, అటకలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం దిక్కులో ఉన్న గదిలో దక్షిణ పడమర దిశలో కబ్బోర్డులు ఏర్పాటు చేసుకోవచ్చు. దక్షిణం దిక్కు గదిలో పడమర వైపు అల్మారాల ఏర్పాటు మంచిదే. ఇక పడమర దిక్కులోని గదిలో దక్షిణం వైపు అల్మారాల ఏర్పాటు ఉత్తమం. స్నానాల గదుల్లో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సరైన చోట వీటిని బిగించుకోవచ్చు. విస్తీర్ణాన్ని బట్టి కబ్బోర్డ్ల ఏర్పాటులో గదుల పొడవు, వెడల్పుల విషయంలో అవగాహన ఉండాలి. గదులు చిన్నగా ఉన్నప్పుడు పడక మంచాలు, ఇతర ఫర్నిచర్ ఎక్కడ వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరం మేరకు నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. ప్రతి కుటుంబ కనీస అవసరాల్లో ఇల్లు ఒకటి. చిన్నదైనా పెద్దదైనా వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటారు. అన్నిసార్లు వాస్తురీత్యా ఇల్లు కట్టడం సాధ్యమా కాదా అనే విషయాలను తెలుసుకోవాలి. కొన్నిసార్లు వెంచర్లో ఇళ్ల స్థలాలు వంకరగా ఉంటాయి. ఫ్లాట్ విభజన చేసినప్పుడు మూలల్లో పెరుగుదల వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి వాస్తురీత్యా ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నగరాల్లో గత కొంతకాలంగా గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్ల నిర్మాణం పెరిగింది. కొన్ని ఎకరాల్లో భూములు తీసుకుని వాస్తు ప్రకారం ప్లాట్లుగా విభజించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. బహుళ అంతస్తులను వేగంగా విక్రయించేందుకు వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా భూములు కొనుగోలు చేసి వేసిన వెంచర్లలో కొన్నిసార్లు వంకరగా ఉంటాయి. ప్లాట్ల విభజన చేసినప్పుడు మూలల్లో పెరుగుదల వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాస్తును దృష్టిలో ఉంచుకుని ప్లాట్ల విభజన చేస్తే ఇబ్బందులు ఉండవు. రహదారులు వంపులు తిరిగినప్పుడు, ఏటవాలుగా ఉన్నప్పుడు, చెరువులు, నదులు, గుట్టలు, కొండలు వచ్చినప్పుడు ఆయా రహదారులకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో ఇళ్లను దిక్కులకు కట్టడం సాధ్యం కాదు. దిక్కులకు లేని స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టవచ్చని, వాటిని పంక్తి శోభగా పిలుస్తారని కొన్ని వాస్తు గ్రంథాలు చెబుతున్నాయి. ఇది ఎలా అంటే వివాహాది శుభకార్యాల్లో పంక్తి భోజనం అంటే వరుసగా కూర్చొని విందులు చేయడాన్ని అన్నమాట. రహదారులకు ఆనుకుని కట్టే ఇళ్లలో నివసించే వారికి ముఖ్యంగా జీవనాధారమైన గాలి, వెలుతురు సమృద్ధిగా అందుతుందని, జీవన మనుగడకు ఎటువంటి లోటు రాదని, ఇది శాస్త్రసమ్మతమేనని పెద్దలు, వాస్తు పండితులు చెబుతున్నారు. రహదారులకు ఇరువైపులా ఇళ్లు కట్టుకున్న వారికి డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు వ్యాపారానికి అనువుగా ఉంటుంది. రవాణా సదుపాయాలు సజావుగా సాగుతాయని పెద్దలు చెబుతారు. భూముల ధరల్లో పెరుగుదలతో తక్కువ విస్తీర్ణంతో ఇళ్లు కడుతున్నారు. వీరు ఇంటి చుట్టూ ఖాళీ వదలడం పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. తప్పనిసరిగా సెట్ బ్యాక్ వదలాలని సూచిస్తున్నాయి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.